విగ్రహం అంటే స్మారక చిహ్నం. దివంగతులైన గొప్ప వ్యక్తులకు, నాయకులకు మనమిచ్చే నిలువెత్తు గౌరవం. అమరుల గొప్పతనం, వారి త్యాగం, సమాజానికి చేసిన సేవకు గుర్తింపే విగ్రహం. గొప్ప వ్యక్తుల కృషిని భావితరాలకు తెలియజెప్పే ఆనవాలే స్టాచ్యూ. గొప్ప లీడర్లకు, పోరాట వీరులకు, అమరులకు నిలువెత్తు విగ్రహం పెట్టడం అనేది సమున్నత గౌరవం, చిరస్మరణీయ జ్ఞాపకం. అదొక గణనివాళి. మానవతామూర్తుల ఆశయాలను, వారు చూపిన మార్గాలను విగ్రహాలు సజీవంగా ఉంచుతాయి. మన బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. అంతేగాని విగ్రహం అంటే ఏదో అలంకరణ కోసమో, గొప్పల కోసమో పెట్టేది కాదు. కాలం మారుతున్నా ఆ నాయకుడి జ్ఞాపకాలు సమాజంలో సజీవంగా ఉంచేలా విగ్రహాలు దోహదపడతాయి. స్టాచ్యూ ఇన్స్పిరేషన్, స్టాచ్యూ ఒక మోటివేషన్. అలాంటి ఒక గొప్ప ఆదర్శప్రాయుడే బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన ఎంత గొప్ప మనిషో చెప్పడానికి అంతిమయాత్ర దృశ్యం ఒక్కటి చాలు. పెద్ది అందించిన స్ఫూర్తి, ఆయన ఆశయాలకు కొనసాగింపుగా నరసంపేట గడ్డ మీద పెద్దికి నిలువెత్తు విగ్రహం పెట్టారు. ఆ విగ్రహ మూర్తిని చూసినప్పుడల్లా నరసంపేట ప్రజలకు సేవాభావం, త్యాగగుణం, నిర్భయం, భరోసా దొరుకుతాయని భావించాం. కానీ ఆనవాళ్ల విధ్వంసమే పరమావధిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ విగ్రహాల ధ్వంసానికి, జెండా గద్దెల కూల్చివేతలకు తెగబడుతున్నది. ఆ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి భారీ భద్రత పెట్టి మరీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అత్యంత దుర్మార్గంగా తొలగించారు. ఇంతకంటే అరాచకం, రాక్షసత్వం ఇంకోటి ఉంటుందా? ఇది కడుపు మంట కాదా? దీన్ని కక్షా రాజకీయం అనరా? బీఆర్ఎస్ పార్టీ అంటే, బీఆర్ఎస్ నాయకులంటే ఎందుకంత భయం? పెద్ది పేరెత్తితేనే నరసంపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు వణికిపోతున్నారు? పెద్దికి ఉన్న ప్రజాదరణ మీకు నిద్ర పట్టకుండా చేస్తుందా? పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నరసంపేట బగ్గుమన్నది. రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. విగ్రహం తొలగించిన ప్రాంతంలో పోలీసు వలయం ఏర్పడింది. ఆ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. పోలీసుల దగ్గర కూడా సెల్ ఫోన్లు లేకుండా ఆంక్షలు పెట్టింది ఈ ప్రభుత్వం. మీడియాకు నో పర్మిషన్. విగ్రహం తొలగించిన చోటు నుంచి నిన్న చిన్న సమాచారం, వీడియో, ఆడియో ఏది బయటికి రాకుండా అష్టదిగ్బంధనం చేస్తారు. ఇక నరసంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. పట్టణంలో బందోబస్తు పెంచారు, అదనపు బలగాలను మోహరించారు. నరసంపేటలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. డెమోక్రసీ అసాసినేటెడ్. ఇటీవల దశదిన కర్మ రోజు నరసంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఒక ప్రైవేటు స్థలంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు డే 1 నుంచి ఆ విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు చెయ్యని ప్రయత్నం లేదు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నిలబడి అడ్డుకున్నారు. విగ్రహం మీద చెయ్యి పడకుండా జాగ్రత్త పడ్డారు. విగ్రహం తీసేయొద్దని ఆర్డీఓకు వినతి పత్రం కూడా ఇచ్చారు. కానీ నిన్న అర్ధరాత్రి దొంగల్లా వచ్చిన పోలీసులు నిర్బంధకాండ అమలు చేసి పెద్ది విగ్రహాన్ని తొలగించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలోనే పెద్ది విగ్రహాన్ని తీసేశారని నరసంపేట అంతా చర్చ జరుగుతోంది. ముమ్మాటికి ఈ దుర్మార్గం వెనుక ఎమ్మెల్యే దొంతి కుట్ర ఉందంటున్నారు జనం. కాంగ్రెస్ సర్కారు అరాచకాలపై నరసంపేట మాత్రమే కాదు, యావత్ తెలంగాణ బగ్గుమంటున్నది. ఇంత దారుణమైన కుసంస్కార రాజకీయాలను ఎన్నడూ చూడలేదంటున్నారు తెలంగాణ ప్రజలు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు పోలీసులు. రాత్రి నుండే నరసంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. హన్మకొండలోనూ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా రేవంత్ సర్కారు అరాచకం సృష్టిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి.
ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రవికాంత్, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అనేక నిర్బంధాలకు అణచివేతలకు గురైనటువంటి ఈ ప్రాంతంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్బంధపూరితమైనటువంటి వాతావరణం, అలాంటి రాజకీయమే కావచ్చు, అలాంటి ఒత్తిడి పూరితమైనటువంటి పరిపాలన విధానం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గంలో ఇటీవల దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఈ నెల 10వ తేదీన ఆయన సంస్మరణ సభ రోజు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ విగ్రహం కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజ్, నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో అభిమానంతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని తొలగించడానికి ఒక వారం 10 రోజుల నుంచి అయితే తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విధానము, ఒక కుట్రపూరితమైనటువంటి విధానం అయితే ఇటు పోలీసుల నుంచి ఇటు మున్సిపల్ అధికారుల నుంచి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీటన్నింటికీ కూడా అధికారుల మీద ఒత్తిడి ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి చేసినట్టుగా, జిల్లా అధికారుల మీద ఒత్తిడి తెచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇటీవల దొంతి మాధవ్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళారు. అమెరికా పర్యటన నుంచి వచ్చే లోపే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఇక్కడ తొలగించాలన్నటువంటి ఆదేశాలు కూడా దొంతి మాధవరెడ్డి చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇవాళ నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినం కూడా ఎక్కడికక్కడ ఒకవైపు జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటయ్యాయి. ఇదే రోజు అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపును దొంతి మాధవరెడ్డికి గిఫ్ట్గా ఇచ్చారన్నటువంటి ఒక చర్చ కూడా నర్సంపేట వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంత కక్షపూరితమైనటువంటి విధానం ఎందుకు అన్నటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక చిన్న విగ్రహమే, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే వచ్చే బాధ ఏంటి, ఇటు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కావచ్చు, జిల్లా యంత్రాంగానికి కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వచ్చిన బాధ ఏంటి, ఇబ్బంది ఏంటి, రాజకీయంగా వీళ్ళకి జరిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటి చర్చ జరుగుతుంది. నిజంగానే నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి మెడికల్ కాలేజీ వచ్చిందంటే దాని వెనుక కృషి, పాత్ర, చేసినటువంటి నర్సంపేట ప్రయోజనం కోసం కావచ్చు, ఇక్కడ అభివృద్ధి కోసం కావచ్చు కృషి చేసినటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేట మెడికల్ కాలేజీ ముందు ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి బాధ ఏంటి అని ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు నర్సంపేట పూర్తిగా అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. గిర్నిబావి అంటే నర్సంపేటకు ముందుగా వచ్చేటువంటి గిర్నిబావి నుంచి మొదలు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు కూడా, ఇటు నర్సంపేట కావచ్చు, చిన్నరావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఈ విధంగా అన్ని మండలాలకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు సంబంధించి కూడా ఇదే నిర్బంధం, ఇదే అష్టదిగ్బంధనం అయితే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు, నర్సంపేట కావచ్చు, చిన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఎక్కడికక్కడ ముఖ్య నాయకులను, కార్యకర్తలందరినీ కూడా రాత్రి నుంచే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విగ్రహ తొలగింపు ప్రక్రియ కూడా అంటే ఒక వారం రోజుల నుంచి ఇక్కడే పోలీసు పికెటింగ్ కొనసాగుతుంది. పోలీసులు కనీసం ఏదైతే మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, టెంట్, మెడికల్ కాలేజీ ఎదురుగా ఒక టెంట్ ఉంటుంది, ఆ టెంట్ దగ్గరే పోలీసు బందోబస్తు ఉన్నటువంటి తీరు. ఆ పోలీసులు అక్కడి నుంచి ఏ వ్యక్తిని కూడా అటు అవతలికి ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడికి పంపడానికి కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. నర్సంపేట మెడికల్ కాలేజ్ అంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా, ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి, ఇటు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలతో వచ్చేటువంటి వారికి సంబంధించి పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. మా వాళ్ళు పురుగుల మందు తాగి హాస్పిటల్కి వచ్చారు, యాక్సిడెంట్ అయ్యి మా బంధువులు
హాస్పిటల్కి వచ్చారంటే వాళ్ళ ఆధార్ కార్డులు చూపించిన తర్వాతే పోలీసులు ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి తీరు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసేటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ఇటు హన్మకొండలో వరంగల్లో ఇటు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఒక నిర్బంధాల పాలన అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కొనసాగుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించారన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక హై టెన్షన్ వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అయితే నర్సంపేట నియోజకవర్గంలో ఈ నెల 10వ తేదీ నుంచి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నెల 9వ తేదీనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి దిమ్మె ఏదైతే ఉంటుందో ఆ దిమ్మెను తొలగించారు. ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు కూడా భీష్మించుకొని విగ్రహం తీసుకొచ్చి 10వ తేదీన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా విగ్రహాన్ని తొలగించే విధంగా అనేక కుట్రలు జరిగాయి. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీన 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ హన్మకొండ జిల్లాల పర్యటన సందర్భంగా పోలీసులు ఇటు జిల్లా యంత్రాంగం కాస్త ఈ విగ్రహ తొలగింపుకు సంబంధించి ఏం చేయమన్నటువంటి సంకేతాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన గంట నుంచే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ నాయకుడు ఉంటాడు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగిస్తే ఏ నాయకులు ఉద్యమ బాట పట్టే అవకాశం ఉంటుంది, నర్సంపేట మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహం దగ్గరికి వచ్చి ఏ విధమైనటువంటి ఉద్యమం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది అన్నటువంటి అంచనాతో ఒక లిస్ట్ అవుట్ అయితే ఒక వారం రోజుల నుంచి పోలీసులు లిస్ట్ అవుట్ చేసుకొని చిన్న కార్యకర్త నుంచి పార్టీలో జెండా పట్టుకునేటువంటి కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మనం చూస్తూ ఉన్నాము, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఇటు నన్నపనేని నరేందర్తో పాటు నర్సంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి తిరిగినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా తెల్లవారుజాము నుంచే అంటే ఈ విగ్రహ తొలగింపు కూడా అర్ధరాత్రి తర్వాత 12 గంటల వరకు కూడా ఇక్కడ మీడియా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని తొలగించేటువంటి పరిస్థితి లేదు. వారం రోజుల నుంచి ఏ విధంగానైతే ఇక్కడ పోలీసులను ఏర్పాటు చేశామో ఆ విధంగానే ఇక్కడ పోలీసులు యథావిధిగా ఇక్కడ డ్యూటీస్ చేస్తున్నారన్నటువంటి సంకేతం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీడియా కావచ్చు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఈ ప్రక్రియ అయితే జరిగినటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించి అయితే తీసుకువెళ్లారు. ఆ విగ్రహం ఎక్కడ పెట్టారనేది కూడా ఇప్పటికైతే ఒక స్పష్టత లేనటువంటి తీరైతే మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట చౌరస్తాలను భారీగా పోలీసులు మోహరించారు. నర్సంపేట ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించినటువంటి తీరైతే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా ఏ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కూడా ఒక నియోజకవర్గ కేంద్రానికి తరలి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టుపట్టి ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పట్టుబట్టి మరి నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఇంత అభివృద్ధికి దారి వేసినటువంటి నాయకుడి విగ్రహాన్ని తొలగిస్తే వచ్చేటువంటి బాధ ఏంటి, సమస్య ఏంటనే ఒక ప్రశ్న అయితే ప్రజల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. పాకాలకు గోదావరి నీళ్లు తీసుకురావడంలోనూ ఒక కీలకమైనటువంటి పాత్ర పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించినటువంటి పరిస్థితి. 30 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పాకాలకు గోదావరి నీళ్ళు తీసుకొస్తామన్నటువంటి హామీలు ఇచ్చేవారు. ఆ హామీలన్నీ పూర్తిగా గాలిలో కలిసేటువంటి పరిస్థితి ఉండేది, పాకాల నీళ్లలో కలిసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గోదావరి నీళ్లను పాకాలకు తీసుకొచ్చిన ఘనత కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని ఈ విధంగా రోడ్లకు సంబంధించి కావచ్చు నర్సంపేట నియోజకవర్గాన్ని ఒక 30 ఏళ్ళు ముందుకు తీసుకువెళ్ళినటువంటి నాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటన్నటువంటి ప్రశ్న తలెత్తుతుంది. వాళ్ళ దొంతి మాధవ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు జిల్లా యంత్రాంగం బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందన్నటువంటి చర్చ కూడా నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.